చేరదీసే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 8:4. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచూ సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ప్రారంభపు సంఘానికి కలిగినటువంటి హింసల వల్ల వారు చెదిరిపోయారు. ఒక పట్టణంలో హింస కలిగినప్పుడు మరొక పట్టణానికి పారిపోవుడి అని యేసయ్య చెప్పిన విధంగా ఫిలిప్పు గారు సమరయకు వెళ్ళారు. దేవుని వలన కలిగినటువంటి జీవాన్ని మరుగు చేయలేరు ఎవరు కూడా. ఆ జీవము క్రమంగా వృద్ధి చెంది ఒక స్థాయిలో విస్తరిస్తుంది. సాధారణంగా బావుల దగ్గర గోడల మీద మొలిచే చెట్ల వల్ల బలమైనటువంటి గోడలు సహితం విరిగిపోతాయి. ఆ మొక్క యొక్క వ్రేళ్లు చాలా సున్నితమైనవి అయినప్పటికీ కూడా పెరిగినప్పుడు కఠినమైన రాళ్లను సహితం త్రోసివేయగలుగుతాయి. దేవుని నుండి కలిగినటువంటి జీవాన్ని ఎవరూ కూడా అణిచివేయలేరు. యోసేపు గారు అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు కదా. అది నలుగుగొట్టబడలేదు. ఆ జీవము చెరసాల గోడలను సహితం చీల్చుకొని రాజు మందిరంలోనికి వచ్చి అక్కడ ప్రభుత్వాన్ని మార్చి దేశమంతా విస్తరించినట్లు చేసింది కదా. క్రైస్తవుడు కూడా అలా వృద్ధి చెంది అణచాలని ప్రయత్నిస్తే ఒక్కసారిగా అగ్నిపర్వతం తెరుచుకున్నట్లు కనిపిస్తాడు. వేసువియన్ అను అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వచ్చినటువంటి శబ్దము అనేక వేల మైళ్ళ వరకు వినబడింది కదా. అలాంటి అగ్నిపర్వతంలాగే ఇక్కడ ఫిలిప్పు గారు ఉన్నారు. నిజమైనటువంటి అగ్ని వంటి శక్తితో ఫిలిప్పు గారు సమరయకు వెళ్ళినప్పుడు ఆ పట్టణమంతా సంతోషించింది. నిన్ను కూడా దేవుడు అనేక చోట్లకు ఫిలిప్పు గారి వలె వాడబడడానికి పంపిస్తాడు. సువార్త అనేది ఎంతో శక్తివంతమైనది అయినప్పటికీ కూడా కఠినమైనటువంటి హృదయాలను సున్నితంగా విరగొడుతుంది. మనస్ఫూర్తిగా సువార్త సేవ చేసినప్పుడు శక్తివంతులవుతాము. మనస్ఫూర్తిగా సువార్తను అంగీకరించే వారిని దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. సువార్తను దేవుని దగ్గర నుండి పొందిన వారు మాత్రమే ఎక్కడైనా ఇతరులకు సువార్తను ఇవ్వగలుగుతారు. ఇక ఎప్పటికీ నిద్రించకుండా కమ్యూనిస్టు వారికి కూడా సువార్తను అందించాలి. కరెంట్ షాక్ వంటి ఉత్తేజాన్ని కలిగించేవాడిగా ఉన్నట్లయితే దేవుని కృప తోడుగా ఉండి ఆయన కార్యాలను చేసే పరికరంగా మనలను ఎల్లప్పుడూ వాడుకుంటాడు. ఎలాంటి గొప్ప తలాంతులను దేవుడు నీలో పెట్టాడో నీవెల్లప్పుడూ తెలుసుకోవాలి. తెలుసుకొని దేవుని కొరకు వాటిని వాడే కృప ధన్యత మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.